ప్రజెంట్ నేను ఏం జరుపుకోనన్నా సింగిల్గా మంచిగా చికెన్ బిర్యానీ ఈ రూమ్లో చక్కగా పడుకుంటా. లవర్స్ ఉన్నోడేమో మంచిగా రెస్టారెంట్లకి ఇంకా సినిమా థియేటర్కి పిచ్చి పిచ్చిగా తిరుగుతుంటారు తప్ప మనకి ఏ టెన్షన్లు లేవు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందని విధిలో ఉంటాను నేను మాత్రం అంతే. ఒకవేళ ఇంకా లవర్స్ ఉండేవాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. సినిమా ఆల్రెడీ 7 days నుంచి ఎంజాయ్ చేస్తున్నారు. పాపం డబ్బులు వాళ్ళు అడుక్కొని వీళ్ళు అడుక్కొని చాక్లెట్కి, టెడ్డీ బేర్ల డేకి, ఫ్లవర్స్ డేకి అమ్మ జీవితం ఎట్లా దారుణం అయిపోయింది రా. అరే 500 కొట్టరా, రేపు చాక్లెట్ డే రా, డబ్బులు లేవురా అని చెప్పి చాలా మంది బాధపడుతుంటారు. దయచేసి అట్లా లైఫ్ని ఖరాబ్ చేసుకోమాకండి అన్న. ఈ చాక్లెట్లే టెడ్డీ బేర్లే గిఫ్ట్లు ఇస్తే లవ్ అది. నా దృష్టిలో గిఫ్ట్లకి ఆటికి వీటికి చేసేవాడి లవ్వే కాదు. అది అమ్మాయిదైనా అబ్బాయిదైనా. దయచేసి గిఫ్ట్లు ఆశిస్తున్నారంటే అది లవ్ కాదు, ఓన్లీ అట్రాక్షన్. ఈ 7 days ఉంటుంది ఆ లవ్, తర్వాత ఏ లవ్ ఉండదు. తర్వాత మీకు మిగిలేది కొవ్వు. కాబట్టి దయచేసి యూత్ అందరూ ఈ 7 days ఉండండి. ఎవరైనా ఒకరోజు ఈ 7 daysలో గట్రా మీకు ప్రపోజ్ చేస్తే అస్సలు యాక్సెప్ట్ చేయదు. 100% చెప్తున్నా. ఎందుకంటే ఈ లవర్స్ డే చూసి మీకు ప్రపోజ్ చేస్తున్నాడు జీవితాంతం ఎలా చేస్తాడు? అసలు వాడి ఫస్ట్ నీ మీద ఇంప్రెషన్ పుట్టినప్పుడు అప్పుడే చేయాలి ప్రపోజ్. ఈ 7 daysలో చేస్తే అది అసలు లవ్వే కాదు. దయచేసి ఎవరు మోసపోకండి. అసలు తల్లిదండ్రులు మించిన లవ్ ఎక్కడ లేదురా బై. అలాంటి దయచేసి మీరు లవ్ ట్రాక్లో పడకండి. ఈ లవర్స్ డేలు అన్ని పోతూనే ఉంటాయి. దయచేసి బట్ థింగ్ ఏంటంటే ఈ ఏజ్లో కామన్గా అందరికీ ఒక 1 by 1 గల్గా చూసినప్పుడు ఓకే బెటర్ బాగానే ఉన్నాడు, కొంచెం హీరోలా ఉన్నాడు, ఆ హెయిర్ స్టైలు అంతా చూసి అనిపిస్తుంది ఎవరికైనా కామన్. ఇప్పుడు అమ్మాయిల మనసులో ఎలా అబ్బాయిలు ఏంటంటే బయటపడి వస్తారు, గర్ల్స్ మాత్రం అలా బయటపడరు. కాబట్టి ఉంటుంది. కానీ నాకు స్టడీ విషయంలో అట్లా అనిపించింది. కానీ బట్ థింగ్ నా దరిద్రం ఏంటంటే వాడు వేరే అమ్మాయిలా చేస్తాడు.